హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో అలసంద గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా 2 కప్పుల అలసందల్ని ఇలా తీసుకోవాలి. ఒక గిన్నెలో 2 కప్పులు తీసుకోండి. ఇవి పొట్టుపప్పు అండి. వాటర్ పోయండి, ఇక్కడ తగినన్ని వాటర్, అవి మునగా వాటర్ పోయండి. వీటిల్ని 3 గంటల సేపు నానబెట్టండి. 3 గంటలు సరిపోతుందండి. 3 గంటలు నానబెట్టిన తర్వాత ఈ పొట్టుపప్పు కదా, ఈ పొట్టుపప్పు కాబట్టి 4-5 సార్లు, మినిమం 4-5 సార్లు అయినా వీటిని బాగా కడుక్కోవాలి. పొట్టు ఉంటుంది కదా, వీటిని బాగా కడుక్కోవాలండి. చూసారా, పొట్టు వస్తుంది. అందుకనే వీటిని మినిమం 4-5 సార్లు కడుక్కోవాలి బాగా. చూసారండి, ఇవి 4-5 సార్లు కడిగిన తర్వాత ఈ పప్పు అండి. ఇప్పుడు వీటిలో రాళ్ళు కానీ ఏమన్నా ఉంటాయి కదా, అందుకని వీటిల్ని ఈ విధంగా చేత్తో ఇట్లా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. ఇలా చేస్తే ఏమన్నా రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే మనకి తెలుస్తుంది. చూసారా ఎన్ని ఉన్నాయో రాళ్ళు, అందుకని ఇలా జల్లించుకోవాలండి. ఇప్పుడు ఈ అలసంద పప్పుని మిక్సీ పట్టుకోవాలి కదా, కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది. వాటర్ అంటూ అసలు ఉండకూడదు. అందుకని వీటిల్ని ఒక గిన్నె మీద ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా ఒక అరగంట సేపు ఇలా వదిలేయండి. వాటర్ అంటూ ఉండకూడదు, అందుకని ఇలా ఒక అరగంట సేపు వదిలేయండి. ఒక గిన్నె మీద ఇలా పెట్టేయండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఆనియన్స్, ఒక చిన్న అల్లం ముక్క తీసి పెట్టుకోండి. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అల్లం కూడా ఇలా దంచి పెట్టుకోండి. ఇప్పుడు అల్లంను గ్రైండ్ చేసుకుందామండి. అలసంద పప్పుతో పాటు గ్రైండ్ చేస్తే సరిగా మెదగదండి, అందుకని అల్లాన్ని ముందుగానే మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం అరగంట సేపు పక్కన పెట్టుకున్నాం కదా, నీళ్ళు వడుస్తుందని ఇప్పుడు అలసంద పప్పుని కొంచెం వేసుకోవాలి. ఒక సగం వేసుకోండి, 2 వాయిలు వస్తుంది ఇది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లాన్ని కూడా యాడ్ చేయండి. తగినంత సాల్ట్, ఒక చుక్క వాటర్ కూడా వేయొద్దండి. చుక్క వాటర్ కూడా వేయకుండా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని. చూసారా, చాలా మెత్తగా ఉంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోయండి. నూనె కాగేలోపు మనకు మిగిలిన అలసంద పప్పు ఉంది కండి, అలసంద పప్పును కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. చూసారా, మెత్తగా వచ్చింది మొత్తం. మరీ మెత్తగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఒక చుక్క వాటర్ కూడా పోయలేదండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. తరిగి పెట్టుకున్నాం కదండి, తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయండి. జీలకర్ర, ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదండి, అందుకని కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపండి. ఇప్పుడు నూనె కాగిందో లేదో ఒకసారి చూడండి. ఇంకా కాగలేదండి. నూనె కాగేలోపు ముందుగా మనం ఒక కవర్ని, అలాగే ఒక గిన్నెలో కొంచెం వాటర్ని పోసుకొని ముందుగా పెట్టుకోవాలండి. నూనె కాగిందండి. ఇప్పుడు మనం ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇట్లా గారెల్లాగా ఒత్తుకోవాలి. మధ్యలో ఒక హోల్ పెట్టి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేయాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో ఇలా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి.
ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒకవైపు తిప్పుకోవాలి. వేసిన తర్వాత వెంటనే తిప్పకండి. వేసిన తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత ఇలా తిప్పండి. ఒకవైపు ఫ్రై అయింది కదండి, రెండో వైపు కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరే బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని తీస్తున్నామండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో ఇట్లా పెట్టుకోవాలి, ఎందుకంటే ఏమన్నా ఆయిల్ ఉంటే దాంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు రెండో వై కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, రెండో వై కూడా అయిపోయింది. వీటిని కూడా ఒక ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అలసంద గారెలు రెడీ అయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.